హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం పౌరసత్వం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పౌరసత్వం గురించి 5వ అధికరణం నుండి 11వ అధికరణం వరకు పౌరసత్వం గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ఉంటుంది. ఈ భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఇండియా అంతా రన్ అవుతూ ఉంటుంది. అయితే అరిస్టాటిల్ గారు పరిపాలించబడడానికి అర్హత కలిగిన వారు పౌరులు, పరిపాలించబడడానికి అర్హత కలిగిన వారే పౌరులు, పౌరుల సమాజమే రాజ్యం అని అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగినది. మన దేశంలోని ఏకపౌరసత్వము కలదు. అదేవిధంగా యూరోప్ కంట్రీలు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏకపౌరసత్వం కాదు, మనలా ఏకపౌరసత్వం వాళ్ళకి ఉండదు. 15 అధికరణ, 16వ అధికరణ, 19వ అధికరణ, 29వ అధికరణ, 30వ అధికరణ అనేది విదేశీయులకు ఈ ఈ అధికరణలు వర్తించవు. 15, 16, 19, 29, 30 అధికరణలు విదేశీయులకు వర్తించవు. 5వ అధికరణ గురించి మనం మాట్లాడుకుందాము. 5వ అధికరణ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. 5వ అధికరణ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత పౌరులు అనగా ఎవరు? మన భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26న అమలులోకి రావడం జరిగింది. తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుండి ఉన్నవారంతా కూడా భారతీయులుగా పరిగణించబడతారు. అంతకు పూర్వము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఉన్నవారంతా కూడా పౌరులుగా పరిగణించబడతారు. తర్వాత ఉన్నవారందరూ కూడా 5 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉంటే వారికి భారత పౌరసత్వము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విదేశీయులకి ఏ విధంగా మన పౌరసత్వం కల్పిస్తారు? విదేశీయులకి ఏ విధంగా మన పౌరసత్వం కలిగిస్తారు అంటే జశోలి గురించి ఉంటుంది. ఇది యాక్చువల్లీ భారత సంతతికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి వచ్చే సంతానం భారత పౌరులుగా పరిగణించబడతారు. భారత పౌరసత్వ చట్టం మనకు ఉంటుంది 1955. అందులో సవరణ 1986లో సవరణ చేయడం జరిగింది. దాని ప్రకారం 1987 జూలై 1 తారీఖు నుండి ఎవరైతే భారతదేశంలో జన్మించి ఉంటారో వారి తల్లిదండ్రులు భారతీయులై ఉంటే వారి పిల్లలు కూడా భారతీయులుగా పరిగణించబడతారు. అంతేకాకుండా 5వ అధికరణ కంప్లీట్ అయింది. 6వ అధికరణ ఏం చెప్తుంది? 6వ అధికరణ అనేది పాకిస్తాన్ నుండి విభజన కాలంలో, పాకిస్తాన్ యొక్క విభజన కాలంలోనే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా మనకి ఒక కట్ ఆఫ్ తేదీ నిర్ణయించారు భారత పౌరసత్వ చట్టం ప్రకారం. 1948 జూలై 19వ తారీఖు 1948 జూలై 19వ తారీఖు ఒక కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించి పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి అక్కడికి కూడా వెళ్ళవచ్చు. వాళ్ళు ఇష్టం ఉంటే మన భారతదేశంలో ఉంటారు, లేదంటే అక్కడికి వెళ్ళిపోతారు అని నిర్ణయించి ఆ తేదీని పెట్టి ఇక్కడికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది అని తేదీని పెట్టడం జరిగింది. అదేవిధంగా 7వ అధికరణ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నుండి మరలా భారతదేశానికి వచ్చిన వారికి ఏ విధంగా పౌరసత్వం ఉంటుంది? ఏ విధంగా అంటే వారికి కూడా భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా భారత పౌరులుగానే పరిగణించబడతారు. భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో అక్కడ నమోదు చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మన కార్యాలయాల్లోని భారత సంబంధిత కార్యాలయాల్లోని నమోదు చేయించుకున్న వారు కూడా భారత పౌరులుగానే పరిగణించబడతారు 5 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉంటే. అదేవిధంగా 7వ అధికరణ అనేది మనకి భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళిన వారు అని చెప్పుకోవడం జరిగినది. 8వ అధికరణ భారత సంతతికి ఏ విధంగా పౌరసత్వం కలిగి ఉంటారు? భారత సంతతి వారికి ఏ విధంగా పౌరసత్వం కలిగి ఉంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కానీ భారతీయ సంతతికి చెందిన వారు అయ్యి ఉంటే వారి పిల్లలకు కూడా భారత పౌరసత్వం కలిగి ఉండే అవకాశం ఉంది. వారు కూడా సంబంధిత కార్యాలయాల్లో నమోదు చేసుకుని ఈ విధంగా పౌరసత్వాన్ని పొందగలరు. అదేవిధంగా 9వ
అధికరణ. 9వ అధికరణ అనేది పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతారు? పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతారు అంటే, విదేశీయ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే మన పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు మన పౌరసత్వాన్ని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా 10వ ఇంకా చెప్పాలి అంటే కూడా ఏ విధంగా కోల్పోతారంటే దేశద్రోహానికి పాల్పడినప్పుడు, అంతేకాకోకుండా భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఏదైనా వాక్యాలు చేసినప్పుడు, అంతేకాకోకుండా ఈ విధంగా కోల్పోవడం జరుగుతుంది భారత పౌరసత్వాన్ని. అదేవిధంగా 10వ అధికరణ. 10వ అధికరణ అనేది ఏం చెబుతుంది మనకి? 10వ అధికరణ అనేది భారత పౌరసత్వం కలిగిన వారు, అనగా భారత పౌరసత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది భారతీయులకి భారత పౌరసత్వం శాశ్వతంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రమే వారిని భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు. 11వ అధికరణ. భారత పౌరసత్వం పైన పార్లమెంటు చట్టాలు చేస్తుంది. 1955 భారత పౌరసత్వ చట్టం 1955. దీని ద్వారా ఇది భారత పౌరసత్వం 1955 అనేది చాలాసార్లు సవరణ చేయడం జరిగింది. 1982, 1986, 1992, అదేవిధంగా 2003, 2004, 2005, 2015, 16, 2003. అయితే 1955లోనే కామన్వెల్త్ దేశాలకి మన భారత పౌరసత్వం ఇవ్వడం జరిగినది. తర్వాత 2003లో చేసిన చట్ట ప్రకారము 2003లో చేసిన చట్ట సవరణ ద్వారా ప్రవాస భారతీయులకు భారత పౌరసత్వం ఇవ్వడం జరిగినది. ఇంకా ఏ విధంగా పౌరసత్వాన్ని పొందగలరు అంటే, భారత పౌరసత్వాన్ని పొందగలరు అంటే వివాహం ద్వారా కూడా పౌరసత్వాన్ని పొందగలరు. ఏ విధంగా అంటే, మనకి 1992లో ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. అది ఏంటంటే, అంతకుముందు పూర్వమేమో భారతీయుడు విదేశీయురాల్ని మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు పౌరసత్వం కలుగుతుంది. కానీ భారతీయ స్త్రీ అనేది విదేశీయుడిని పెళ్లి చేసుకుంటే వారికి కూడా పౌరసత్వాన్ని కల్పించడం అనేది 1992లో చేయడం జరిగినది. అంతేకాకుండా ఉద్యోగం ద్వారా కూడా పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. 12 నెలలు ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం చేసినట్లయితే వారికి కూడా పౌరసత్వం కలిగి ఉండవచ్చు. సహజీకృత పౌరసత్వం ఆ విధంగా ఉద్యోగం ద్వారా పొందుతారు. సహజీకృత పౌరసత్వం అంటే మదర్ తెరీసా, మనకు బాగా తెలిసిన వ్యక్తి మదర్ తెరీసా. సహజీకృత పౌరసత్వం తమ దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించి దాన్ని సహజీకృత పౌరసత్వం అంటారు. చెస్సోలి గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. 1987 జూలై 1వ తేదీన భారతదేశంలో జన్మించిన వారి యొక్క తల్లిదండ్రులు భారతీయులై ఉంటే వారు కూడా భారతీయులుగా పరిగణించబడతారు.